హలో, మన గ్రాండ్ మా టీవీ స్వాగతం. ఈరోజు నేను చెప్పేది పనసపొట్టు ఆవకూర అండి. ఇది పనసపొట్టు ఇక్కడ సూపర్ మార్కెట్లో దొరుకుతుంది. ఒక పావు కిలో కూర అండి. ఇది శుభ్రంగా 2-3 సార్లు కడగాలి. కడిగేసి రెడీగా ఉంచుకోవాలి. దీనికి తాలింపు ఏంటంటే శనగపప్పు, మినపప్పు, ఆవాలు, ఇంగువ, అలాగే పచ్చిమిర్చి. ఇక్కడ ఇవి సన్నకాయలు కాబట్టి నేను 3 తీసుకున్నాను. లేతకాయలు లావు పోతే ఇంకో 4 తీసుకోవచ్చు. ఎంత వేసుకుని అంత బాగుంటుంది. కరివేపాకు అండి, చింతపండు ఒక ఉసిరికాయ అంతా నానబెట్టి ఉంచుకోవాలి. నానబెట్టి ఉంచుకుని ముందుగా మనం అలాగే ఆవకి ఒక 3 ఎండుమిర్చి, ఒక 2-3 స్పూన్లు ఆవాలు, కొద్దిగా ఉప్పు వేసి మిక్సీ పట్టుకుని ఉంచుకోవాలి. మనం ఈ కడిగి ఉంచుకున్న పనసపొట్టుని బాండీలో వేసి ఉప్పు పసుపు వేసి బాగా ఉడకనివ్వాలి. ఒక 5-10 నిమిషాలు ఈ కూర ఉడికిపోతుంది. దీన్ని స్ట్రైనర్లో వచ్చి వార్చాలి. వార్చేసిన తర్వాత అది చల్లారిన తర్వాత శుభ్రంగా నీళ్ళు లేకుండా పొడిగా ఉండేట్టుగా పిండేసి రెడీ చేసుకుని ఉంచుకోవాలి ఒక బౌల్లో. తర్వాత అదే బాండీ తీసుకుని బాగా ఇది చల్లారిన బాగా పిండేసి నీళ్ళు లేకుండా పిండి ఉంచుకోవాలి. ఇది రెడీ చేసుకోవాలి. అలాగే ఆవ కూడా మనం మిక్సీ జార్లో వేసుకుని అది పౌడర్గా మిక్సీ పట్టుకోవాలి. పూర్వం అయితే కిలో కూర ఉండేవాడు, 10 మంది ఉండేవాడు, కిలో కూర ఉండేవాడు కాబట్టి అప్పటికప్పుడు ఆవ చేసుకునేవాడు. ఇది కూర ఏంటంటే ఆంధ్ర స్పెషల్, ఉభయ గోదావరి జిల్లాలకి ఫేమస్ అండి. ఏ ఫంక్షన్ అయినా ఈ కూర లేదే వాళ్ళు ఫంక్షన్లో చేయరు. ఎందుకంటే ఈ కూర అంతా ఫేమస్. గోదావరి జిల్లా వాళ్ళకి చాలా ఫేమస్, చాలా లైక్ చేస్తారు. అలాగే ఇప్పుడు మనం తర్వాత ఈ బాండీని మళ్ళీ ఒకసారి కడిగి దాంట్లోనే అదే బాండీలో ఒక గరిటె చిప్పగరిటెతో ఒక గరిటె నూనె వేసుకున్నాను. దాంట్లోనే శనగపప్పు 3 స్పూన్లు వేసుకున్నాను. కావాలంటే ఇంకా ఎక్కువ వేసుకోవచ్చు. అదేవిధంగా మినపప్పు కూడా 3 స్పూన్లు వేసుకున్నాను. 1.5 ఆవాలు వేసుకున్నాను. అలాగే 3 ఎండుమిర్చి ముక్కలుగా వేసుకుని ఇంగు వేసుకున్నాను. బాగా వేయించాలి. వేసి ఇంగు కూడా వేసి పోపు ఇంకా కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు. చిన్నపిల్లలు అయితే తింటారు, పెద్దవాళ్ళు అయితే తినలేరు అనుకోండి. చిన్నవాళ్ళు అయితే తినగలరు. అయితే కానీ ఇంకా ఎంత కావాలంటే అవి వేసుకుంటే చాలా టేస్ట్ బాగుంటుంది. ఈ కూరకి పోపేనండి, తాలింపే ఎక్కువ ఉంటే ఎంత ఎక్కువ ఉంటే అంత బాగుంటుంది. అదేవిధంగా ఈ తాలింపు అయిన తర్వాత దీంట్లో కూరొడియాలు వేసుకోవచ్చు. నేను జీడిపప్పు ఉంది కాబట్టి జీడిపప్పు వేసాను. అలాగే ఎండుమిర్చి జీడిపప్పు వేసాను. అలాగే పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేయించేసుకుని ఆల్రెడీ మనం రెడీగా ఉంచుకున్న పిండి ఉంచుకున్నాం కదా పనసపొట్టు, దాన్ని కూడా వేసి అడికి పైకి కలపాలి. ఉప్పు ఆల్రెడీ వేసాం కాబట్టి ఒక 1/2 స్పూన్ వేసుకోండి, సరిపోతుంది. ఎందుకంటే ఇంకా పైన చింతపండు గుజ్జు ఆల్రెడీ మనం చింతపండు నానబెట్టాం కదా, అది గుజ్జు గట్టిగా చిక్కటి గుజ్జు వేసుకోవాలి. వేసుకుని మొత్తం అడికి పైకి కలిపి ఒక 5 నిమిషాలు కూరని మగ్గనివ్వాలి. మగ్గి అంతా అయిపోయిన తర్వాత మనం ఆల్రెడీ రెడీ చేసి ఉంచుకున్న ఆవని 1 స్పూను ఆవని కొద్ది నీళ్లు కలిపి పేస్ట్లా చేసుకుని దాన్ని పైన కొద్దిగా ఒక నూనె చుక్కేసి ఈ కూర మీద వేసి అడికి పైకి కలిపేసి ఉంచుకోవాలి. ఉంచేసి అడికి పైకి పొయ్యి ఆర్పేసేయాలి. ఎందుకంటే ఇది కొద్దిగా ఆవ ఏంటంటే కొద్దిగా కంటుంది కాబట్టి అందుకని పొయ్యి ఆర్పేసి అడికి పైకి కలిపేసి ఆ వేడి మీద సరిపోతుంది. దాన్ని రెడీ చేసుకోవడం. తర్వాత దీన్ని సర్వింగ్ బౌల్లో తీసుకుని సర్వ్ చేసుకోవడం. ఈ కూర చాలా టేస్ట్గా ఉంటుంది, సూపర్గా ఉంటుందండి. మీరు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఎలా ఉందనేది కామెంట్ చేయండి. ఇంకా మరిన్ని మంచి వాటి కోసం మీరు కామెంట్ చేసిన మంచి పెట్టడానికి నాకు అవకాశం ఉంది. ఇంకా మంచి ఐటమ్స్ పెట్టడానికి నాకు అవకాశం ఇవ్వండి. ఓకే, థ్యాంక్ యూ అండి. ఈ కూర ఎలా ఉంది లైక్ చేసి షేర్ చేయండి. ఇది చాలా ఫేమస్, ఆంధ్ర స్పెషల్, గోదావరి జిల్లాలో ఫేమస్ వెరైటీ అండి.